పేదరికం లేని సమాజమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం చంద్రబాబు. అమరావతిలో P4 విధానాన్ని ప్రారంభించారు ఆయన. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ మోడల్ ఆవశ్యకత గురించి వివరించారు. ఉన్నత స్థానంలో ఉన్న 10% మంది 20% నిరుపేదలను ఆదుకుని పైకి తీసుకొచ్చేలా రూపకల్పన చేసిన P4 కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ఆంధ్ర రాష్ట్రానికి P4 అవసరం ఎంతో ఉందన్నారు. పేదరికం లేని సమాజమే ధ్యేయంగా ప్రతి క్షణం కష్టపడుతున్నామన్నారు చంద్రబాబు. P4 మోడల్ ప్రపంచానికే ఆదర్శం కాబోతోందని తెలిపారు. ఇదొక వినూత్నమైన కార్యక్రమం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చి, ముగ్గురిని పీపుల్ పార్ట్నర్షిప్ తీసుకొచ్చి ఒక చరిత్ర రాయడానికి శ్రీకారం చుట్టాలని ఈ రోజు ఈ కార్యక్రమానికి నాంది పలికాను. మన తెలుగు జాతిని తెలివైన జాతిగా మనం తయారు చేస్తే ఆటోమేటిక్ డబ్బులు వస్తాయి, వాళ్ళు సంపాదిస్తారు. నేను ఆ బాధ్యత మీకు అప్పచెప్తున్నా. ఈ ప్రభుత్వం ఒక మెంటర్ గా ఉంటాం, ఫెసిలిటేటర్ గా ఉంటాం. P4 ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజన్ ఉన్న నాయకుడుంటే ఏదైనా సాధ్యమన్నారు. రాష్ట్రం గాడిలో పడాలంటే చంద్రబాబు విజన్ అనుసరిస్తే చాలన్నారు. వ్యక్తులు చేసేది, వ్యాపార సంస్థలు చేసేది ఎంతైనా సరిపోదు ఇన్ని కోట్ల మంది ప్రజలకి. అందుకని ప్రభుత్వం పూనుకుంటే, ఒక విజనరీ లీడర్ పూనుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందనేది ఈ రోజున ఈ పథకం, ఈ P4 కార్యక్రమం చూస్తుంటే జీరో పావర్టీ కోసం ఇది ఎంత అద్భుతంగా ఉంటుంది భవిష్యత్తులో. కార్యక్రమానికి హాజరైన మేఘా కృష్ణారెడ్డి సీఎం విజన్ ఎంతో గొప్పదన్నారు. P4 ఓ గేమ్ చేంజర్ అవుతుందన్నారు. గుడ్లవల్లేరును సీఎం దత్తత తీసుకోవాలని సూచించడంతో సర్వే చేస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పెట్టిన ఈ P4 కాన్సెప్ట్ ద్వారా చాలా చేయగలుగుతాం, ప్రజలకి చాలా చేరువై చాలా చేయగలుగుతాం అనే నమ్మకం వచ్చింది. ఇందులో గవర్నమెంట్లు చేసే దానికన్నా మేము మీరు కలిపి చేస్తే చాలా చేయగలుగుతాం. ఇక్కడ ఉన్న గవర్నమెంట్ ప్రజలకి చాలా చేయాలని చాలా తపనతో ఉన్న గవర్నమెంట్ మేము చూసిన దానికి. దీని కనుక మీరు ప్రాపర్గా ఉపయోగించుకుంటే బెటర్ లైఫ్ చాలా ఈజీగా అచీవ్ కావచ్చు. మొత్తంగా అట్టడుగు ప్రజలకు సంపన్న కుటుంబాల తోడ్పాటే లక్ష్యంగా ప్రారంభమైన ఈ P4 కార్యక్రమం మున్ముందు ఎన్నో అద్భుతాలు చేయబోతోందంటోంది కూటమి ప్రభుత్వం.